సో ఈరోజు వీడియోలో మనం ఈ చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తాహిరా క్రియేషన్స్. ఎలా ఉన్నారు అంతా? నేనైతే చాలా బాగున్నాను. సో ముందుగా మనం ఫ్రై చేయడానికి ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి. ఇది ఫ్రై కంప్లీట్ ఫ్రై కాదు, స్టిర్ ఫ్రై లాగా అనమాట. అంటే కొంచెం ఆయిల్ తోటి మనం ఫ్రై ఎలా చేసుకోవాలో చూస్తున్నాం. సో ఇక్కడ నేను చిక్కుడుకాయలు ఇలా కట్ చేసి పెట్టుకొని వాష్ చేసుకున్నవి. సో ఇలా వేసేసి అన్నీ వేసేసి మనం మగ్గనివ్వాలన్నమాట. ఈ ఆయిల్ సిమ్లో పెట్టేసుకోవాలి. ఈ కర్రీ చేస్తున్నంతసేపు కూడా మనం సిమ్లోనే పెట్టుకోవాలి. సో సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మనం ఆయిల్ చాలా తక్కువ వేసాం కదా, మనకు కింద అంటుకోకుండా ఉంటుంది. సో ఇలా మధ్యలో కలుపుకుంటూ అది కంప్లీట్గా ఫ్రై అయ్యే వరకు మనం ఉంచుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయింది కదా, అంటే మనకు ఆ ఫ్రై కంప్లీట్గా ఫ్రై అవ్వలేదు, అలా అని మనకు అంటే కర్రీ లాగా కూడా లేదనమాట. సో ఆ టైంలో తీసుకోవాలి. సో అదే ఆయిల్లో ఇప్పుడు నేను ఆనియన్స్ వేస్తున్నాను. మనం నార్మల్గా చేసుకునే టమాటా చిక్కుడుకాయ కర్రీ కంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం ఇది కంప్లీట్గా ఆయిల్లో ఫ్రై చేసాం కదా, సో మనకు స్మెల్ అనేది ఉండదు. ఫస్ట్ ఆ పచ్చి వాసన అనేది మొత్తం పోతుందన్నమాట. సో ఆనియన్స్ ఇక్కడ కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనం ఒకటి ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదు కదా, అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులోకి పసుపు యాడ్ చేసి కొంచెం ఆ పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, కొంతమంది యాడ్ చేయరు. సో యాడ్ చేసుకోకపోయినా కూడా మనకు టేస్ట్ అనేది ఎక్కువ చేంజ్ అనేది ఏమి ఉండదు అనమాట. సో అవి రెండు బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనకు అల్లం ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ఉన్నాయి కదా, ఆ టమాటాస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో వీటిని కొంచెం సేపు మనం మగ్గనివ్వాలి. సో నేను దీనిపైన ఎలా అంటే పైన మూత పెట్టకుండానే మగ్గించుకుంటున్నాను. సో సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి మనకి కింద అడుగంటదు. సో బాగుంటుంది అనమాట, మగ్గిపోతాయి కూడా. సో నెక్స్ట్ లాస్ట్కి కొంచెం కారం యాడ్ చేశాను. సో టేస్ట్కి తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గరం మసాలా యాడ్ చేయట్లేదు, ఇంకా ఎక్కువ ఘాట్ అయిపోతుంది కదా, అవసరం లేదు అని చెప్పేసి నేను యాడ్ చేయలేదు. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఆల్రెడీ, కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫ్రై చేసుకున్నది చిక్కుడుకాయ ఉంది కదా, సో అది వేసేసుకొని కలుపుకొని ఒక 5 minutes మనం మగ్గనివ్వాలి. సో ఇప్పుడు అందులో ఉన్న కారం అవి ఉన్నాయి కదా, అవన్నీ మనం కర్రీకి బాగా పడతాయి అన్నమాట. సో సాల్ట్ కానీ అదంతా బాగా పడుతుంది. ఇంతే మనకు 5 minutesలో అయిపోయింది అనమాట కర్రీ. సో చాలా సింపుల్గా ఉంది కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.